పూర్వమందు రాయబడినవన్నీ దేవుడు ఈరోజు వినిపిస్తున్నాడు అంటే ఈరోజు మనం ఏం అర్థం చేసుకోవాలి? రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, ఏలైనగా ఓర్పు వలనను లేఖన వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమో రాయబడ్డాయి. అవునా కదా? దేనికోసం రాయబడ్డాయట? ఒకటి బోధ కలగడానికి, లేఖనములోని నిరీక్షణ ఎదురు చూడడానికి రాయబడ్డాయట. అంటే ఇప్పుడు ఏం కలగాలి? మనకు బోధ కలగాలండి, బోధ కలగాలి. ఎందుకంటే దేవుని గ్రంథంలో రాయించిన ప్రతి మాట ప్రతి తరానికి చాలా అవసరం. ఆయన బోధ అవసరం, భక్తుల జీవిత చరిత్ర అవసరం. ఎందుకంటే వారు మీద జీవించి దేవుని మహిమపరిచి దేవుడిని లోకానికి అర్హత పొంది ఈరోజు విశ్రాంతి పొందుతున్నటువంటి వారే ఈ భక్తులు. అవునా కదా? వారి జీవితాలు చూసి మనకు బోధ కలిగి మనం ఏం చేయాలో తెలుసా? అదే జీవితాన్ని మనం భూమి మీద జీవించాలని రాయించాడండి.